నిన్నయాల మొగోళ్ళకు పెద్ద బాధ ఏందంటే బట్టతల. అద్దంలో పేజ్ చూసుకున్న ప్రతిసారి నెత్తి మీద చేయి పెట్టుకొని నున్నగా తలుగుతున్న బట్టతలను చూసి చేసుకోవడానికి జాబునిచ్చావు, చూసుకోవడానికి భార్యనిచ్చావు, కానీ ఎందుకు దేవుడా ఇంత జల్దీగా బట్టతలనిచ్చావు? అయినా నువ్వు నాకు నచ్చావు దేవుడా అని ఏడవని రోజు ఉండదు పాపం. అసొంటోళ్ళ బాధను అర్థం చేసుకొని నేనున్న బ్రదర్, బోడిగుండు మీద జుట్టు మలిపించే బాధ్యత నాది అని బట్టతలు ఉన్నోళ్లకు భరోసానిస్తున్నాడు. నిన్నీయాల నున్నటి క్రికెట్ మైదానాలు మొగోళ్ళ బోడిగుండు మీదనే గానొస్తున్నాయి. ఈడ చూడురి మెట్రో ఫిల్లర్స్ లెక్క వర్షంబడి బోడిగుండోళ్ళు అందరూ వచ్చి ఎట్లా నిలబడ్డారో. ఆకాశంలో పున్నమి నాటి సందమామలు మెరిసినట్టే గుండ్లన్నీ మిటమిట ఎట్లా మెరుస్తున్నాయి. పాత బస్తీల కటింగ్ షాప్ నడిపిస్తున్నాయి అన్న ఎసొంటి మొండి గుండైనా సరే ఆ బోడిగుండు మీద మక్క పీసు లెక్క మస్తు జుట్టు మొలిపిస్తా అని చెప్పిండు. గంతే ఇక బట్టతల బాధితులంతా కట్టలు కట్టలుగా తరలొచ్చిరు. ఆల్ ఇండియాలో ఏడలేని మందాటి ఇది. గోడకు సున్నం రుద్దినట్టు మందును గుండు మీద రుద్దుతా అయిపోయా. వారం రోజులలోనే జుట్టు పొట్టు పొట్టు పెరుగుతుందట. ఇక అన్నతోటి మందు రాపించుకొని బట్టతల మీద 2 మొలకలు మొలిపించుకునే తందుకు ఎడారిల ఎండమావి కనిపించినంత సంబరంతో అన్నతానికి ఉరుకొస్తున్నారు. మందు రాపించుకుంటే ఎన్ని వేలు నలుస్తాడో అన్న బాధ లేదు, ఉత్త 200 తీసుకుంటున్నాడట. ఇక ఈ బ్రదర్ అన్న బట్టతలకు మందు రాస్తుండని తెలిసి సంక్షోభంలో అవకాశం ఎంకులాడుకున్న ఈ బ్రదర్ ఏమో గుండుకు మందు రాసే ఒక్క బ్రష్ 20 రూపాయలే, మీ సేఫ్టీ కోసం మంది వాడిన బ్రష్ కాకుండా కొత్త బ్రష్ కావాలంటే 20 రూపాయలు ఇచ్చి కొనుక్కపోరన్నా, జబర్దస్తీ లేదు, మీకు నచ్చితేనే తీసుకోరన్నా అని చెప్పి ఆడదాన్ని అమ్ముకునే వరకు ఇక చూడరి నాకోటి అని 20 రూపాయలు పట్టుకొని ఎట్లా ఎగబడ్డారో కస్టమర్లు. एक बुरेज भी ले सकता है भाई, जबरदस्ती नहीं है, आपकी हाइजीन के लिए ये लाया हूं भाई। एक बुरेज 20 रुपए में है, अगर आप 20 रुपए हाँ भैया हाँ नहीं लाइन से वैसा नहीं है, लाइन से आने का बोल। తాగిన సుట్ట మళ్ళీ వెనకకు రాదన్నది ఎంత నిజమో, పోయిన జుట్టు మళ్ళీ వాపసు రాదన్నది అంతే నిజం. అనివార్యమగు ఈ బిట్టర్ ట్రూతును గురించి బట్టతల బ్రదర్స్ షోకింపరాదు. అనవసరంగా ఎవలేయడం అందిస్తే ఆడికి పోయి మీ గుండ్ల మీద పుండ్లు చేసుకోకూరి, ఎందుకంటే గుండో రక్షతి రక్షిత అన్నట్టు.